హాయ్ గాయ్స్, నేను సుమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నా గార్డెన్ యొక్క పార్ట్ 2 మీకు షేర్ చేస్తున్నాను వీడియో. సో చూసేయండి. దీంట్లో చామంతులు ఎక్కువ, బంతి అండ్ కనకాంబరాలు, గులాబీలు ఇవన్నీ కూడా ఉంటాయి. నా గార్డెన్లో మ్యాక్సిమం అన్ని ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే నాకు పువ్వుల చెట్లు అంటేనే ఇష్టం, వాటిని పెంచడం అంటేనే ఇష్టం. సో ఫస్ట్ అయితే దానిమ్మ మొక్క ఫ్రెండ్స్. ఇది దీని ఏజ్ నాకు తెలిసి 6 to 8 months ఉంటుంది, నాకు క్లియర్గా గుర్తులేదు. బట్ ఇది సీడ్తో పెంచినటువంటి మొక్కే. ఆల్రెడీ 4 fruits కోసుకున్నాము, పింక్ కలర్లోనే ఉన్నాయి, లోపల సీడ్స్ బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి గోవా, రెడ్ గోవా అనుకుంటా. సీడ్స్ మొలిచింది, దాన్ని రిపోర్ట్ చేయాలి. ఇది ఒక బిందెలో ఉంది, వేస్ట్గా ఉన్నటువంటి ఒక బిందెలో మట్టి నింపి పెట్టాను అనమాట. అండ్ వంగ చెట్లు స్పేర్స్, పాడైపోయిన స్పేర్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సీతమ్మ వారి జడగంటలు అంటారు కదా, అవి ఇంకా ఎండ్ స్టేజ్కి వచ్చేసినాయి ఆ మొక్కలు అనమాట. ఇవి కూడా 5 liters ఆయిల్ టిన్స్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా 2 sectionల కింద పెట్టుకున్నాను, అంటే మధ్యలో ఒకవేళ ఏదైనా అవసరం అయితే మధ్యలోకి వెళ్ళడానికి కూడా అని. అండ్ ఇది చూడండి ఫ్రెండ్స్, కనకాంబరం చెట్టు 5 liters 5 kgs డబ్బాలో అనమాట. ఇది చిన్న డబ్బా, ఎంత బాగా పూసిందో కదా. సో మ్యాక్సిమం కనకాంబరం మొక్కలన్నీ కూడా 5 liters ఆయిల్ టిన్స్లో కానీ 5 kgs డబ్బాల్లో కానీ ఉంటాయి. సో ఇవి బెండ మొక్కలు, ఇంకా ప్రూన్ చేశాను చెప్పానుగా, ఫస్ట్ పార్ట్లో కూడా కొన్ని చూపించాను కదా. కాసేయడం అయిపోయింది, నేను మళ్ళీ ప్రూన్ చేశాను, మళ్ళీ వస్తున్నాయి. ఇవి కూడా కాసి అయ్యే టైంకి నేను మళ్ళీ సీడ్స్ పెట్టుకుంటాను. సో అప్పుడు హార్వెస్ట్ కంటిన్యూస్గా వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి బంతి, మళ్ళీ నారు పోసేసుకున్నాను నేను. సీజన్ అయ్యేలోపు 3 times వేస్తాను నేను మొక్కలు. సో దట్ ఏంటంటే గార్డెన్ ఎప్పుడు చాలా అందంగా ఉంటుంది. వింటర్లో చాలా మంచిగా వస్తాయి కదా బ్లూమ్స్. సో ఎందుకు మిస్ అవ్వడం నాకు. సో గార్డెన్ నిండా ఎప్పుడు ఫ్లవర్స్ ఉండేటట్టు చూసుకుంటాను. సో బంతి మొక్కల్ని కూడా మళ్ళీ నారు పోసుకున్నాను. ఆ పువ్వులే ఎండిపోయిన తర్వాత పోసుకోవచ్చు, అలాగే పోసాను. అవే ఆ మొక్కలే అవి. అండ్ ఇవి కనకాంబరాలు ఫ్రెండ్స్, చెప్పాను కదా ఫుల్గా పూసినాయి. ఈసారి ఇంకా కొంచెం పూలు తక్కువే ఉన్నాయి, కొత్తగా వచ్చేటువంటి షూట్స్ తక్కువ ఉన్నాయి, ఎప్పటి నుంచో పూస్తున్నాయి కదా. ఒక సింగిల్ లైన్లో పెట్టుకున్నాను వాటన్నిటిని దగ్గరగా, చూడడానికి కొంచెం ప్లెజెంట్గా ఉండాలి అనిపించేలాగా. ఫ్లవర్స్ అంటే ఎవరికైనా అలానే ఉంటుంది కదా. నేను గార్డెన్లోకి వెళ్ళగానే నాకు కొంచెం ప్లెజెంట్గా కనిపించేలాగా అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి దయాంతస్, చిన్న బ్యాగ్లో పెట్టాను, పింక్ ఉంది. అండ్ కుండలో మాస్ కటింగ్స్ అండ్ గ్రో బ్యాగ్, అది సీడ్ నుంచి పెంచుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్ అది దాంట్లో. అండ్ ఇవన్నీ కనకాంబరాలు. అండ్ ఆ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది పుదీనా, దాంట్లోనే మందార పెట్టుకున్నాను, ముద్ద మందార, థిక్ రెడ్ కలర్ అనమాట అది. అండ్ ఇది వచ్చేసి బాల్సమ్స్. అండ్ ఇది కేజీ జామ. 3 months అయ్యింది ఇది పెట్టి, గ్రో బ్యాగ్లోనే పెట్టాను. ఇదే ఫస్ట్ ఫ్లవరింగ్, ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, ఎలా వస్తుందో చూద్దాం. అండ్ ఖాళీ ఉన్న ప్రతి చోట రాడిష్ పెట్టాను, పెరుగుతున్నాయి అవి కూడా. అది మీకు పెట్టేటప్పుడు చూపిద్దామని వీడియో షూట్ చేశాను, బట్ అప్లోడ్ చేయలేదు. అండ్ ఇవి కొత్తగా తెచ్చిన మొక్కలు. అండ్ ఇది వచ్చేసి కమలా మొక్క, డ్రాగన్ ఫ్రూట్కి అటు పక్క ఉంది కదా, అది కమలా మొక్క. నాటాలి, తెచ్చాను రీసెంట్గా, నాటుతాను. అండ్ ఇది వచ్చేసి లైట్ పింక్ హైబిస్కస్. ఇది చామంతి 5 liters టిన్లోనే ఉంది. అండ్ వాటర్ లిల్లీ, దీంట్లో ఫిషెస్ ఇంకా వేయలేదు నేను, నాకు ఇంకా తెచ్చుకోవడం కుదరలేదు. సో వాటర్ లిల్లీ, కొన్ని సీడ్స్ కూడా దాంట్లోనే పెట్టాం కదా. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న ఎలా అరేంజ్ చేసుకున్నాను నేను, ఒక ఫారెస్ట్ లాగా రెడీ చేద్దామని ఒక చిన్న ఐడియాతో. ఇంకా కంప్లీట్ కాలేదు అది. సో బట్ వీడియోలో అయితే నార్మల్గా చూపిస్తున్నాను. అదేంటంటే పైన మనకి డ్రమ్స్ వస్తాయి కదా, ఆ డ్రమ్స్ కట్ చేసినటువంటి మూత అనమాట. దాంట్లో కొంచెం మట్టేసి కోలియస్ పెట్టాను, పుదీనా అండ్ డిఫరెంట్ మొక్కలు పెట్టాను. డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్లో, కలర్స్గా ఉంటే చాలా బాగుంటుంది చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అది, అలా పెట్టాను.
సో కోలియస్ అయితే విపరీతంగా పెరిగేసింది. సో అది ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ అయినా కూడా చాలా బాగుంది చూడడానికి. అండ్ ఈ సెక్షన్ అంతా వంగ, పచ్చిమిర్చి పెట్టుకున్నాను. అన్నీ మిక్స్డ్గా ఉండేవి. ఈ మధ్య కొంచెం మళ్ళీ మార్చేసుకుంటాను. నేను ఎలా ఉండాలంటే అలా మార్చేసుకుంటాను. సెట్టింగ్ అస్తమానం ఒకలాగే ఉండదు గార్డెన్ ఎప్పుడు. అలా మార్చుకోవడం వల్ల మనకి కొత్తగా ఉన్నట్టు ఫీల్ అవుతాం అన్నమాట, ఎప్పుడు కొత్తగా ఉన్నట్టు. సో చూడండి, ఇవన్నీ పచ్చిమిర్చి అండ్ వంగ మొక్కలు అన్నీ కూడా గ్రో బ్యాగ్స్లోనే ఉంటాయి. మ్యాక్సిమం అన్నీ గ్రో బ్యాగ్సే. చెప్పాను కదా, నా గార్డెన్లో ఉన్నటువంటి అతిపెద్ద టబ్ ఏదైనా, అతిపెద్ద పాట్స్ ఏదైనా ఉన్నాయంటే అవి 100 రూపీస్ టబ్ అనమాట. అది ఒకటే చిక్కుడు పాదు పెట్టాను, ఇంకో దాంట్లో వాటర్ లిల్లీ పెట్టాను. ఇవి బియ్యం బస్తాలు వస్తాయి కదా, అవి ఫ్రెండ్స్. వాటిల్లో పచ్చిమిర్చి పెట్టాను. చాలా బాగా కాస్తాయి. మీరు చాలాసార్లు చూసారు, ప్రతి హార్వెస్ట్ వీడియోలోనూ చూస్తూనే ఉన్నారు. సో బాగా కాస్తాయని నేను మళ్ళీ మీకు చెప్పక్కర్లా. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అన్ని వీడియోస్ని లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉన్నాయో పచ్చిమిర్చి. ఎక్కడ డిసీజ్ లేదు వాటికి, పెస్ట్ కానీ ఏమీ, ఆకు ముడత కానీ, ఎఫిడ్స్ కానీ, మీలీబగ్స్ కానీ ఏమీ లేవు. కానీ ఇప్పుడు అంతగా ఫ్లవరింగ్ లేదు. మొన్న చాలా ఎక్కువ కాయలు నిన్నే కోసాం మొత్తం, మళ్ళీ ఫ్లవరింగ్ రావాలి. అండ్ ఇది వచ్చేసి సీడ్ నుంచి పెంచినటువంటి అడేనియం ప్లాంట్. ఇది రోజ్ క్రీపర్ వైట్. క్రీపర్ అన్నీ ఇచ్చారు, చూద్దాం ఎలా వస్తుంది అనేది. పచ్చిమిర్చి నిన్నే కోసేసాం, చాలా కాయలు ఉండేవి. అండ్ ఇది ఇంకొక సెక్షన్. మధ్యలో నడవడానికి స్పేస్ పెట్టుకుని మళ్ళీ ఇంకోలా పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ కూడా అన్ని కుండీలు ఉండేవి ఫుల్గా. కొన్నేమో మార్చేసాను మళ్ళీ మొన్న. అక్కడ కొన్ని పెట్టేశాను. అన్నీ చామంతులన్నీ ఒక చోట పెట్టుకుందాం అన్నట్టు. సో వీటిలో బెండ్ ఉండేది పెద్ద చెట్టు అయిపోయింది, చాలా అది నాకు కోయడానికి కూడా అందట్లేదు, కాయలు కోయడానికి కూడా అంత పెద్దది అయిపోయింది. 7 feet పెరిగింది ఆ చెట్టు. సో తీసేసాము, కాయలు అయిపోతున్నాయి ఇంకని. ఇవి చిట్టి ఇది ఏ చామంతో మరి, మొగ్గలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. చాలా కలర్స్ ఉన్నాయి, ఏవి ఏంటో నాకు సీజన్లోనే గుర్తుండే తప్ప తర్వాత మర్చిపోయాను. సో అంటే ఏ ప్లాంట్ ఉన్నది అనేది ఇంకా ఐడియా లేదు, పూస్తే కానీ తెలీదు. సో వైలెట్ కలర్ అండ్ ఇవి చిట్టి చామంతులు, ఎంత బాగున్నాయో కదా. కొన్ని విచ్చుకుంటున్నాయి, కొన్ని విచ్చుకుని అయిపోయాయి, అలా ఉన్నాయి. అన్నీ ఒకసారి చూపించాలంటే కుదరదు కదా. సో పూసేసి కొన్ని చెట్లు అయిపోయాయి, కొన్ని ఏమో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. కొన్ని ఇంకా మొగ్గలు వేస్తున్నాయి, కొన్ని ఇంకా మొగ్గలు రాలేదు. డిఫరెంట్గా ఉన్నాయి, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలాగా. ఈ చెట్టు చూడండి, ఒక కొమ్మ అంతా పై సైడ్ ఎండిపోయింది పూలతో పాటు. ఇదేమో ఇటు సైడ్ ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్. మొత్తం పూలన్నీ కోసేసాము, ట్రిమ్ చేశాను, మళ్ళీ మొగ్గలు రావాలి ఇంకా. అండ్ ఇది బేబీ పింక్ రోజ్ ప్లాంట్. చామంతులు కటింగ్స్ ద్వారా పెంచుకున్నటువంటివి ఇవి. నాకు ఆ కటింగ్స్ ఎక్కడ పెట్టాలో తెలియక ఇంకెక్కడ స్పేస్ ఉంటే అక్కడ పెట్టాను. ప్రతి గులాబీ కుండీలోనూ కూడా ఒక్కొక్కటి పెట్టేశాను. అవి అలా ఫుల్గా పెరిగి మొగ్గలు వచ్చాయి. మరి రెండిట్లకి ఎనర్జీ ఎలా సరిపోతుందో చూడాలి. చాలా బాగా వచ్చాయి, హెల్దీగా చాలా మొగ్గలు కూడా వచ్చాయి. రోజ్ ప్లాంట్కి కూడా ఏమీ డ్యామేజ్ లేదు, అవి కూడా చాలా బాగా పూస్తున్నాయి.
ఈ మధ్య నేను గార్డెన్ పట్టించుకోవడం మానేశాను ఫ్రెండ్స్, మొత్తం మా మమ్మీయే చూసుకుంటుంది. అండ్ ఇది రాడిష్ పెట్టాను. ఇది జైన్ రోసెస్ అంటారు కదా, పెద్దది పింక్ కలర్, ఆ టైప్లో ఉంటుంది రోసు. అండ్ అది లైట్ కలర్లో ఉంది కదా, అది నేను కటింగ్ పెట్టాను, బ్రతికింది. బట్ ఇంకా ఫ్లవర్స్ రాలేదు. వస్తాయా రాలేదా, రావనేది నా డౌట్. ఆకులు చూస్తుంటే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది నాటు గులాబీ వైట్, మీరు చాలా వీడియోస్లో చూసారు అదే. ఎప్పుడూ కంటిన్యూస్గా పూలు పూస్తూనే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఆ చివరిది పింక్ కలర్ నాటు పువ్వులు, గులాబీలు. దాంట్లో కూడా రాడిష్ పెట్టాను. ఎలాగో రాడిష్ నేలలోనే కదా వస్తుంది, సో పై వాటికి ఏమి ఇబ్బంది ఉండదు అన్నట్టు పెట్టా. అండ్ చూడండి పింక్ కలర్ రోజ్ ఎంత బాగుందో. అండ్ వైట్, అక్కడ నుంచి ఇక్కడ వరకు పెరిగింది కొమ్మ. వాటిని ట్రిమ్ చేయాలన్నా నాకు ఎక్కడో చోట మొగ్గలు ఉంటూనే ఉండే, వాటిని ఎందుకో ట్రిమ్ చేయబుద్ధి కాదు. చిన్న చెట్లు పూలు అయిపోగానే అయితే చక్కగా ట్రిమ్ చేసేస్తాను, బాగా వస్తాయి. నాటువి ఎప్పుడు మొగ్గలు ఉంటూనే ఉంటాయి, వాటిని అంత హెల్దీగా ఉండి బాగా పూసే వాటిని ఎలా ట్రిమ్ చేస్తాం. అండ్ ఇది కోలియస్ ఒకే పాట్లో ఉంది, ఎంత బాగా వచ్చిందో చూడండి. 12x12 పాట్లో ఉంది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇది కూడా 12x12 పాట్లోనే ఉంది. అండ్ ఇది బాల్సమ్, చిలుకముక్క పూలు అంటారు కదా అవి. ఒక పాట్ పాడైపోయింది ఉంటే దాంట్లో పెట్టాను, వస్తున్నాయి. ఏ కలర్ అనేది ఐడియా లేదు నాకు ఇంకా. నాకు తెలిసి రెడ్ కానీ వైలెట్ కానీ అవుతాయి అవి. ఇది కూడా 12x12 పాట్లోనే ఉంది. అండ్ మాస్ కటింగ్స్ వచ్చేసి డ్రమ్స్ కట్ చేసినటువంటి పైన మూత దాంట్లో పెట్టాను. అదిగో చూడండి 1 ఇంచ్ ఉంటుంది అంతే డీప్. దాంట్లో మాస్ కటింగ్స్ పెట్టాను, చాలా కలర్స్ పెట్టాను, మీరు వీడియో కూడా చేసి చూపించానులేండి అది. అండ్ చామంతులు అసలు విపరీతంగా పెరిగేసి కింద పడిపోతే ఆ కొమ్మలు విరిగిపోతాయేమో అని కింద సపోర్ట్ ఇచ్చి ఒక డబ్బా పెట్టాము. ఆ కొమ్మలు దాని మీద ఉన్నాయన్నమాట. అంత ఫుల్గా మొగ్గలు వచ్చాయి, బాగా అంటే చాలా బాగా వచ్చాయి మొగ్గలు. అవి అటు సైడ్ పూసేస్తున్నాయి, ఎండిపోతున్నాయి కూడా. ఇటు సైడ్ కూడా కొన్ని పూయడం ఎండిపోవడం కూడా అయిపోతుంది. కొన్ని ఏమో ఇంకా మొగ్గలు వస్తున్నాయి. చెప్పాను కదా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి చామంతులన్నీ అని. ఇది యాక్చువల్లీ మదర్ ప్లాంట్స్, లాస్ట్ ఇయర్ ప్లాంట్స్. కటింగ్స్ ద్వారా పెట్టిన మొక్కలు చాలా బాగా వస్తాయి. మదర్ ప్లాంట్స్ రూట్స్ అన్నీ పైకి వచ్చేసి విపరీతంగా పెరిగేసింది. వాటిని అసలు ఇంక గ్రో బ్యాగ్స్లో స్పేస్ లేదు, పైకి వచ్చేసింది. వాటికి మట్టి వేయడం కానీ ఏమైనా చేద్దామన్నా కూడా లేదు అసలు. ఏదైనా డిస్టర్బ్ చేస్తే కొమ్మలు విరిగిపోయేంత అలా ఉన్నాయి. సో ఇంక అలా వదిలేసాము. అండ్ ఇది టొమాటోస్, ఒక్క ప్లాంట్ ఉంది ఇక్కడ. వీటిలో కలిపి పెరిగేసాయి అవి. అసలు పట్టుకుంటే విరిగిపోతాయేమో ఫ్లవర్స్తో, మొగ్గలతో ఉన్నాయని ఇంకా వాటి జోలికి వెళ్ళట్లే. అండ్ ఇది 12 సంవత్సరాల మొక్క అడేనియం నా గార్డెన్లోది. చూడ్డానికి బాన్సాయిలా భలే ఉంది కదా. ఇది ఇంకొక దాంట్లో ఉండేది, అది మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయిందని, పాడైపోయిందని అది దా గ్రో బ్యాగ్ తీసి ఒక టబ్లో పెట్టాను, బాగుంది. అండ్ అగైన్ చామంతులు, వైలెట్ కలర్, వైట్, ఎల్లో, చిట్టి చామంతి అండ్ రెడ్ ఉంది, మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి. అన్నీ విచ్చుకుంటే కానీ పూర్తిగా తెలియదు బట్ ఏంటనేది. ఇదేమో ఇప్పుడు మొగ్గలు వస్తుంది. ఇది కూడా మదర్ ప్లాంటే, పైకి వచ్చేసింది మొక్క. వేర్లన్నీ ఇంచుమించు పైనే ఉన్నాయి. వాటిని అసలు ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. రీపాట్ చేయడం కూడా కష్టమే ఇప్పుడు ఈ స్టేజ్లో.
పట్టుకుంటే కొమ్మలు విరిగిపోతున్నాయి. సో ఎలా పూస్తే అలాగే పూస్తాయి అన్నట్టు వదిలేసాను. ఇంకా మొగ్గలు అయితే చాలా వచ్చాయి, మరి చూడాలి ఎలా వస్తాయో అనేది. కొంచెం ఏదైనా ఫీడ్ చేస్తేనే కదా వాటికి ఎనర్జీ ఉంటుంది, బట్ ఫీడ్ చేసేటువంటి ఛాన్స్ కూడా లేదు అక్కడ. మట్టి లూజ్ చేయడానికి కూడా అవకాశం లేదు మాకు. అండ్ బెండ 5 లీటర్స్ టిన్స్లోనే ఉన్నాయి, ఆయిల్ టిన్స్. అండ్ బంతి చెట్టు, ఇది కూడా అయిపోతుంది. ఇంకా తీసేయడమే, ఫ్లవర్స్ కోసేస్తే తీసేయడమే, అయిపోయింది ఇంకా. అండ్ బేబీ పింక్ మందార, ఇది అక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది, సేమ్ కలర్స్ వచ్చాయి. అండ్ బంతి, ఇది కటింగ్స్ ద్వారా పెంచుకున్నాను నేను. ఈ కలర్ అన్నీ కూడా కటింగ్సే పెట్టాను. అంటే ఇవే కటింగ్స్ వస్తాయని కాదు, నేను ఈ కటింగ్స్ పెట్టాను, నా దగ్గర తక్కువ వచ్చాయి ఈ మొక్కలు ఈ కలర్ అని. అండ్ ఇది టర్టిల్ వైన్ తీసి హ్యాంగింగ్ పాట్స్, రైలింగ్ పాట్స్ తెచ్చాను, దాంట్లో నాటాలి. అండ్ ఇది వచ్చేసి తైవాన్ జామ, దీని ఏజ్ ఇంచుమించు 1 year అనుకుంటా. సో 2-3 సార్లు ఫ్రూట్స్ కోసుకున్నాము, గ్రో బ్యాగ్స్లోనే ఉంది. ప్రస్తుతానికి మళ్ళీ ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అయింది, హెల్దీగానే ఉంది, రీపాట్ చేయాల్సిన అవసరం కూడా లేదు దానికి. అండ్ 5 లీటర్స్ టిన్లో మళ్ళీ కోలియస్, బంతి, వాటర్ లిల్లీస్ ఏమో చిన్న ప్లేట్స్ లాగా ఉండే వాటిలో పెట్టుకున్నాను. అండ్ దేవగన్నేరు ప్లుమేరియా, ఇది కూడా 5 లీటర్స్ ఆయిల్ టిన్లోనే ఉంది, చాలా హెల్దీగా ఉంటుంది మొక్క, చాలా బాగా పోస్తుంది. అండ్ అది డ్రాగన్ ఫ్రూట్, పింక్ కలర్ ఫ్లష్ నారు పోసుకున్నాను, సీడ్స్ వేసాను. సో రీప్లాంట్ చేయాలి, ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అండ్ ఇవి టొమాటోస్, నేను సీడ్స్ వేసినటువంటి పాట్లోనే మొలిచి 2 మొక్కలు దాంట్లోనే పెరిగేశాయి. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది, ఇంకెందుకులే రీపాట్ చేయడం అని వదిలేసాను. సో దాంట్లోనే కాయలు వస్తున్నాయి, చెర్రీ టొమాటోస్ అవి. 2 మొక్కలు, ఒకటి కాదు, చిన్న డబ్బా అది. అండ్ ఇది బంతి చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది, ఓకలో మరి ఏంటో మరి డిఫరెంట్గా ఉంది, స్టార్స్ లాగా భలే ఉన్నాయి ఎల్లోగా. అండ్ ఇది వచ్చేసి వైట్ డ్రాగన్ ఫ్రూట్ నార్ అనమాట, వైట్ ఫ్లష్ ఉంటుంది కదా అది. అవి కూడా సీడ్సే వేసాను, వచ్చినాయి బాగా. ఇది చూడండి, కటింగ్స్ ద్వారా పెంచిన మొక్క ఎంత బాగా వచ్చినాయో పూలు. అండ్ వీటిల్లో ఉన్నటువంటి మొక్కలన్నీ పీకేసాను, మళ్ళీ నాటాలి కొత్తవి. బెండ విత్తనాలు వదిలేసుకుంటే ఆ చెట్టు ఎండిపోయింది. అండ్ ఇది బుల్లెట్ మిర్చి అండ్ వంగ, దీంట్లో బంగాళదుంప పెట్టినట్టున్నా. అండ్ ఇది పసుపు, ఇంకా ఒకటి ఎండిపోతుంది, మళ్ళీ పైన పచ్చిగా అంటే లీవ్స్ గ్రీన్గానే ఉన్నాయి, మరి తీసేయాలో ఏం చేయాలో చూసి తీయాలి. మాకు అవి రెడీ అయినట్టు కింద బల్బ్స్ అవి ఆ పసుపు కనిపిస్తుంది, బట్ ఇంకా పెరుగుతుందేమో అని వదిలేసాం అలాగా. సో ఇది ఫ్రెండ్స్ నా గార్డెన్, మీ అందరికీ నచ్చిందా? చాలా తక్కువ ఖర్చు, నా ఇంచుమించు ఒక 3,000 to 4,000 ఖర్చు పెట్టుంటాను నా గార్డెన్కి మొత్తం. 200 పాట్స్కి కూడా మట్టి కొనుక్కొని అవసరం లేదు మేము. సో ఇంకా కోకోపీట్ కూడా కొనుక్కొని అవసరం లేదు, పొలానికి సంబంధించి వర్క్స్ అక్కడ తీసుకొచ్చిందే వాడుకుంటాను నేను. సో ఇంకా పర్టికులర్గా గార్డెన్కి పెట్టాల్సిన బడ్జెట్ ఏమీ ఉండదు. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా నేను ఇన్ని పెంచుకుంటున్నాను, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో. ఆ మొక్కల్ని కొనుక్కోవడం వీటికే తప్ప పెద్ద ఖర్చు ఏమి ఉండదు నాకు. సో ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. I wish you all happy gardening.